సంచార్ సాథి యాప్పై దుమారం. సంచార్ సాథిని కొత్త ఫోన్లో ముందుగానే ఇన్స్టాల్ చేయాలనే నిబంధనపై విపక్షాల ధ్వజం. ఎందుకండి అంత ధ్వజం? ప్రజల గొంతు నిలిమే చర్య అన్న కాంగ్రెస్. ప్రజల గొంతు నిలిమే చర్య అంట. వ్యక్తిగత గోప్యతపై దాడేనన్న కేజ్రీవాల్. పైగా ఆయన వ్యక్తిగత స్వేచ్ఛపైన దాడి అంట. పైగా ఆయన ఐఐటి స్టూడెంటు, మేధావి, ఢిల్లీకి ముఖ్యమంత్రిగా కూడా చేశారు. యాప్ను డిలీట్ చేసుకోవచ్చన్న కేంద్రం రిజిస్టర్ చేసుకుంటేనే పనిచేస్తుందని స్పష్టీకరణ. మరి ఏం చేస్తారు? కొన్నిసార్లు కొన్ని మంచి మంచి ప్రక్రియలు కూడా తీసుకొచ్చేటప్పుడు దానికి ఇట్లాంటి అడ్డుపడుతూనే ఉంటారు. ఎవరైనా ఇప్పుడు మొన్న ఆ ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి చూడండి. ఇన్ కేస్ అదే ఢిల్లీ బ్లాస్ట్ జరగకపోయి ఉంటే, ఈ విషప్రయోగం ఏదైనా జరిగి చనిపోయి ఉంటే, దానిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా పలానా యూనివర్సిటీ, అల్ఫలా యూనివర్సిటీ నుంచే ఇవన్నీ చేశారు, అక్కడున్న డాక్టర్లు, మహిళలు కూడా, అయ్యో మహిళల్ని చిన్నపిల్లల్ని ఏం చేయకూడదండి అంటే వాళ్ళకి విచక్షణ ఉందా? మహిళ కూడా ఇందులో భాగస్వామ్యం అయింది కదా ఈ కుట్రలో. ఒకవేళ దాడి చేసి ఆ యూనివర్సిటీని బ్లాక్ చేసి మూసేశారు అనుకోండి, వెంటనే ఇగో ఇక్కడ చూసారా ఐఐటి స్టూడెంట్లు లాంటి కేజ్రీవాల్ గారు, మహామేధావులుగా ఫీల్ అయ్యే ఇక్కడ ఖర్గే లాంటి మేధావులు, పక్కన వెనక జయరాం రమేష్ గారు లాంటి మేధావులు, ఇది ఖచ్చితంగా మైనార్టీ సంస్థల మీద ప్రభుత్వం దాడి అంటారు. ఒకవేళ బ్లాస్ట్ జరగక ఇవన్నీ ఇన్వెస్టిగేషన్